హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. ప్రతిరోజు విశిష్ట అతిథుల మనోభావాల భావనలతో తరంగంలా సాగిపోతున్న ఉదయరాగం కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మరింత అందంగా ముస్తాబై మీ ముందుకు వచ్చేసింది మీ ఉదయరాగం. మరి మన ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? ఈ రోజు తిథి నక్షత్ర వార వివరాలను తెలిపే శుభయోగం ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజులాగే ఈనాటి మన ఉదయరాగం కార్యక్రమానికి విచ్చేసిన మన అతిథి రాజకుమారి గారు. చిన్నప్పటి నుండే నాయకత్వ లక్షణాలు ఆమెను రాజకీయాల వైపు మళ్లించాయి. 2 దశాబ్దాలకు పైగా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ రాష్ట్ర స్థాయి మహిళా నేతగా ఎదిగారు కె రాజకుమారి. 7 ఏళ్ల పాటు బీజేపీ మహిళా మోర్చా నగర అధ్యక్షురాలిగా, 3 ఏళ్ల పాటు రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం ఆమె సమర్థతకు నిదర్శనం. విశాఖలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారిలో ఆమె ఒకరిని చెప్పక తప్పదు. మహిళల్లో ఆర్థిక అభివృద్ధి సాధించడం కోసం ఉజ్వల భారతి మహిళా సమాఖ్యను ఏర్పాటు చేసి మహిళల స్వయం ఉపాధి, వృత్తి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేలా కృషి చేశారామె. ప్రజాసేవతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్నో ఉద్యమాలు చేసి ప్రజల పక్షాన నిలిచిన కె రాజకుమారి ఈనాటి మన ఉదయరాగం ఆత్మీయ అతిథి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం అండి రాజకుమారి గారు. నమస్తే అండి. రాజకుమారి గారు, మీ రాజకీయ ప్రస్థానం అసలు ఎలా మొదలైంది? మీ ఫ్యామిలీలో ఎవరన్నా రాజకీయాల్లో ఉన్నారా? దానివల్ల ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చారా? ఎలా మొదలైంది? చిన్నప్పటి నుంచి నాకు రాజకీయాలంటే తెలియదు, కానీ పేపర్ నాలెడ్జ్ ఉండేదండి. ఆంధ్రపత్రిక, ప్రభ నాకు విజయవాడ నుంచి వచ్చేవి. మా నాన్నగారు పేపర్ దగ్గర కూర్చోబెట్టుకొని నా చేత చదివించడం వల్ల ఈ ఇంట్రెస్ట్ పెరిగిందని నా అభిప్రాయం అండి. తర్వాత సోషల్ సర్వీస్ అంటే సామాజిక సేవ చేయాలని చిన్నప్పటి నుంచి నాకున్న సహజమైన లక్షణంగా నేను అనుకుంటున్నాను ఈ విషయంలో. ఎందుకంటే స్కూల్ పీపుల్ లీడర్గా క్వీన్ మేరీ హై స్కూల్లో కూడా, గర్ల్స్ హై స్కూల్ మాది, క్వీన్ మేరీ గర్ల్స్ హై స్కూల్లో కూడా నేను 10th క్లాస్ చదివినప్పుడు నేను స్కూల్ పీపుల్ లీడర్గా ఉండేదాన్ని. ఎన్సిసిలో కూడా నేను సార్జెంట్ అండి. అయితే ఈ యొక్క అభిప్రాయాలు, ఈ యొక్క ఆలోచనలు చిన్నప్పటి నుంచి ఉంటాయి. కొంతమందికి కొన్ని సహజమైన లక్షణాలు ఉంటాయి అనుకుంటున్నాను. లీడర్షిప్ క్వాలిటీస్ అనే ఉద్దేశం మీద ఈ ఎన్సిసి సార్జెంట్, ఈ స్కూల్ పీపుల్ లీడర్ గా ఉండేటప్పుడు అంతా కూడా నేను ఒక చాలా ఎక్కువగా ఎక్కువ సేవ చేస్తున్నాను ఫీల్ అయ్యేదాన్ని. ఆ రకంగా నేను ఈ పేపర్ నాలెడ్జ్ ఉండడం వల్ల, నాన్నగారి దగ్గర కూర్చోబెట్టి పేపర్ చదవడం వల్ల చదివించేవారు నాకు. దానివల్ల నాకు ఇంట్రెస్ట్ ఎక్కువయ్యి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉండేది. మ్యారేజ్ అయింది 75లో. మ్యారేజ్ అయిన తర్వాత 3 అబ్బాయిలు పుట్టిన తర్వాత కూడా నాకు ఈ పొలిటికల్ మీద ఇంట్రెస్ట్ ఎలాగొచ్చిందంటే 77లో ఎమర్జెన్సీ అనేది వచ్చిందండి. 77లో మా పెద్ద అబ్బాయి పుట్టాడు. ఎమర్జెన్సీలో కూడా రేడియో ఆన్ చేసి, నేను మా పెద్ద బాబు 77లో పుట్టినప్పుడు రేడియో ఆన్ చేసి న్యూస్ విని మా నాన్నగారికి లేపి అర్ధరాత్రిప్పుడు కూడా చెప్పి, నాన్నగారు ఫెర్నాండెస్ గారు గెలిచారు, కాంగ్రెస్కి ఎందుకో నేను చిన్నప్పటి నుంచి యాంటీగా ఉన్నాను అంటే అభిప్రాయాలు ఉండిపోయి నా మనసులో పడిపోయి ముద్ర పడ్డాయి. దానివల్ల ఎమర్జెన్సీలో కూడా జయప్రకాష్ నారాయణ గారు వస్తున్నారు విజయవాడ మీటింగ్ అంటే నాన్నగారిని తీసుకొని నేను రైల్వే స్టేషన్కి వెళ్ళి చూశానండి. విజయవాడ మీటింగ్ ఆయన పాట్నా నుండి వస్తున్నప్పుడు జయప్రకాష్ నారాయణ గారు, గీతారెడ్డి గారి ఇంట్లో ఎమర్జెన్సీలో ఫెర్నాండెస్ గారు దాక్కునేటప్పుడు కూడా మేము ఈ రేడియో న్యూస్ వల్ల నేను ఎక్కువ న్యూస్ చూసి మా నాన్నగారు చెప్పడం జరిగేదండి. ఆ ఇంట్రెస్ట్ మీద నేను 83లో టీడీపీ గవర్నమెంట్ అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెడుతున్న టైంలో కూడా చేరాలి అనుకున్నా కూడా నా బిడ్డలు చిన్నవాళ్ళని నేను చేరలేకపోయాను. 93లో నా యొక్క సామాజిక సేవను గుర్తించి బీజేపీ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ 93 నుంచి కూడా నాకు పార్టీ వాళ్ళు బాధ్యతలు ఇచ్చారు. పార్టీ బాధ్యతలు ఏంటంటే మహిళా వింగ్కి ప్రెసిడెంట్గా కానివ్వండి 7 సంవత్సరాలు సిటీలో చేశాను. మహిళా వింగ్కి స్టేట్ జనరల్ సెక్రటరీగా 2 టర్మ్స్ చేశాను. స్టేట్ సెక్రటరీగా చేశాను. బీజేపీలో పేరెంట్ బాడీ బీజేపీలో కార్యవర్గ సభ్యురాలుగా ప్రెసిడెంట్ కొనసాగుతున్నాను. సీమాంధ్ర ఉద్యమ కమిటీ జాయింట్ కన్వీనర్గా. అంటే ఎంతసేపు నా తపన, నా ఆలోచన ఎంతసేపు సామాజిక సేవ, ప్రజలకి ఉపయోగపడదాం,
ఒక జన్మ ఇచ్చారంటే భగవంతుడు అంటే దానికి ఉపయోగం చేసుకోవాలనే ఉద్దేశం మీద నేను ఎక్కువగా సర్వీస్ ఓరియంటల్ మీద నేను రాజకీయాన్ని ఎంచుకున్నాను. అందుకు నా బిడ్డలు కూడా నాకు ఎక్కువగా ఎంకరేజ్మెంట్ చేయడం వల్ల ఈ 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు కూడా నేను ఎక్కువగా తిరిగి మహిళా వింగ్ని డెవలప్మెంట్ చేయడానికి నా వంతు కృషి పార్టీకి నేను అందించానండి. ఓకే, మరి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత టీడీపీలోకి వద్దాం అనుకున్నారు, మరి తర్వాత టీడీపీలోకి రాకుండా బీజేపీలోకి ఎందుకు వెళ్ళారు? అంటే అప్పుడు మీకు ఒకటి విన్నవించుకున్నది ఏంటంటే పిల్లలు చిన్నవాళ్ళు కనుక వాళ్ళ భవిష్యత్తు నేను చక్కదిద్దాలనే ఉద్దేశం మీద నేను పార్టీలో లేను. తర్వాత 93లో నాకు నా బీజేపీ గవర్నమెంట్ అంటే బీజేపీ వాళ్ళు నన్ను ఆహ్వానం పిలిచారు. ఏమంటే మీరు సోషల్ సర్వీస్ చేస్తారు, మీకు పొలిటికల్ నాలెడ్జ్ ఉంది, మీరు బాగా మాట్లాడగలరు, సబ్జెక్ట్ విషయాల్లో మాట్లాడగలరు, దయచేసి మీరు మా పార్టీలోకి రండి పెద్దలందరూ ఆహ్వానించిన మీదుగా నేను పార్టీలో చేరాను. అక్కడి నుంచి ఆ పార్టీకే నేను అంకితమై పనిచేశానండి. మరి వేరే పార్టీలోకి వెళ్ళాలన్న ఆలోచన నాకు రాలేదు. ఎందుకంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ, ఒక సిద్ధాంతపరమైన పార్టీగా నేను ఎంచుకున్నది మంచిదే అని అనుకుని నేను ఇక్కడే కొనసాగుతున్నానండి. ఓకే, 93 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా 23 ఇయర్స్ అయింది. 23 ఇయర్స్లో మీకు బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ మీకు సరైన పదవిని కానీ లేదా సముచిత స్థానాన్ని కల్పించింది అనుకుంటున్నారా? అంటే నేను 93లో పార్టీలో చేరిన దగ్గర నుంచి పార్టీ బాధ్యతలు నాకు ఇచ్చిందని మీకు విన్నవించుకున్నాను కదా. అవును. అయితే ఒక్కసారి నాకు మొన్న లాస్ట్ టైం 2009లో కూడా నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారండి, పార్టీ వాళ్ళు ఇచ్చారు. నేను పోటీ కూడా తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ కూడా చేసి ఓడిపోయాను. సముచితమైన స్థానం అని అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఒకసారి వచ్చినప్పుడు వాజ్పేయి గారు ప్రధానిగా అయినప్పుడు మృదులా సిన్హా గారు ఢిల్లీ నుంచి నాకు ఒక లెటర్ పంపించి నా యొక్క పనితనాన్ని గుర్తించి సోషల్ వెల్ఫేర్ బోర్డు, సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డులో ఒక మెంబర్గా నాకు కూడా పదవి ఇచ్చారండి. ఆ పదవికి కూడా నేను న్యాయం చేశాను. నేను ఢిల్లీ మీటింగ్స్కి వెళ్ళేదాన్ని, సబ్జెక్ట్ విషయాల్లో నేను ఎక్కువ సోషల్ సర్వీస్లో కూడా నేను ఎక్కువగా సబ్జెక్ట్ విషయాలు మాట్లాడేదానండి. పార్టీ నన్ను గుర్తించి అప్పుడు ఇచ్చారు. పార్టీ పదవులు కూడా నాకు ఇప్పటి వరకు ఉన్నాయి. ఇకపైన భవిష్యత్తులో నా యొక్క సర్వీస్ను గుర్తించి ఇస్తారని ఆశతో ఉన్నానండి. మరి ఈ ఎన్నికల్లో బీజేపీ వచ్చి దాదాపుగా ఒక సంవత్సరం గడిచిపోయింది, మరి ఇప్పటికీ ఏమన్నా పదవి ఇస్తారని ఆశిస్తున్నారా? అంటే 1 ఇయర్ గడిచినా కూడా ఎవరికి కూడా ఎటువంటి పదవులు ఇంకా రాలేదండి. ఇప్పుడిప్పుడే మనకి అంటే పోర్ట్ ట్రస్టీ ఇచ్చారు, అలాగా చిన్న చిన్న అంటే ఏదో ఒక టెలికమ్యూనికేషన్స్ ఇట్లాంటి పోస్టులు వచ్చాయి కార్యకర్తలకి. మరి మా పని తరం అంటే 22 ఏళ్ళు 23 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న మహిళలు ఒక బీసీ మహిళ అనేది నాకు కూడా గుర్తించి ఇస్తారు అనే ఆశతో నేను చూస్తున్నానండి. ఎందుకంటే అందరికీ ఇంకా ఎవరు ఇచ్చారు ఇవ్వలేదని నేను బాధపడకూడదు, ఇంకా ఎవరికి ఇవ్వలేదు కనుక ఇస్తారని ఆశిస్తున్నాం. ఒకటి చంద్రబాబు నాయుడు గారు కూడా మన ఎమ్మెల్సీ సీట్ ఒకటే ఇచ్చారు, సోము వీర్రాజు గారికి రాజమండ్రిలో ఇచ్చారు. మాకు ఇచ్చేది 3 అన్నారు కానీ 1 ఇచ్చారు. మహిళలకి సముచిత స్థానాన్ని గుర్తించి ఇస్తారు మా మోడీ గారని ఆశతో మా మహిళలు ఎదురు చూస్తున్నామండి. ఓకేనండి, మరి లాస్ట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో కలిపి పోటీ చేసింది, మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది పెద్దవాళ్ళు తీసుకున్న నిర్ణయం అండి. అంటే మాకు మోడీ గారు రావాలనే ఆశతోటే మేమందరం కూడా సాక్రిఫైస్ చేసామండి. పొత్తు అన్నది ఏర్పడినప్పుడు మాకు సముచిత స్థానాన్ని ఇవ్వమని మేమందరం కూడా అన్ని జిల్లాల నుంచి కూడా విన్నవించుకున్నాము. మహిళలకు ఇవ్వండి, ఎక్కువ స్థానాలు అడగండి అనుకున్నాము. కానీ కొంత సాక్రిఫైస్ చేయాలని అన్నారు మాకు. సాక్రిఫైస్ అంటే ఏంటంటే మోడీ గారు ప్రధాని అవడానికి మనకి ఎంపీ సీట్లు ఎక్కువ అవసరం కనుక ఎమ్మెల్యే సీట్లు విషయంలో దృష్టిని ఎక్కువగా కేంద్రీకరించలేదు. అంటే అడిగే ఉండొచ్చు, పెద్దవాళ్ళు టాక్స్లో అడిగి ఉండొచ్చు, వారు మాకు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మందికి ఇవ్వడానికి అవకాశం ఇవ్వలేకపోయింది. దానివల్ల గతంలో పోటీ చేసినప్పుడు అంటే గతంలో ఎలియన్స్ ఉన్నప్పుడు కూడా ఒక 10 ఏళ్ళు మనం వెనకబడినట్టు అయింది. పార్టీ క్యాడర్ దెబ్బతింటుంది కదా, ఎలియన్స్లో వాళ్ళు తక్కువ సీట్ల వల్ల కార్యకర్తలు దెబ్బతిన్నారు, ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. కానీ మనం అందరూ సాక్రిఫైస్ చేయాలన్నారు. సాక్రిఫైస్ చేయకపోతే నరేంద్ర మోడీ గారు అవ్వడం కష్టం అవుతుందన్న ఉద్దేశం మీద ఇంకా స్వార్థం వదిలి త్యాగం చేయాలనే నిర్ణయం తీసుకున్నామండి. దానివల్ల మరి మాకు సీట్లు ఎక్కువ మందికి ఇవ్వలేదండి. 175 స్థానాల్లో సుమారుగా 12 అన్నారు, 12 నుంచి 8 అన్నారు, 8లో 4 గెలిచారండి మా ఎమ్మెల్యేలుగా. మనకి ఏంటంటే త్యాగం చేయాలని అన్నారు, స్వార్థాన్ని విడనాడాలి అంటే మనకున్న మా యొక్క ఐడియాలజీ అదేనండి. పార్టీలో పంచపాండవులాగా 5 ఉన్నా 10 మంది ఉన్నా పార్టీకే పనిచేసాం, ఇప్పుడు కూడా పార్టీకే పనిచేస్తామండి. ఎక్కడికి వెళ్ళే వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఎవరు బీజేపీలో ఉండరండి. పార్టీ మారి బీజేపీ వాళ్ళు ఇంకో పార్టీలోకి వెళ్ళేటట్టు ఉండదండి. అందరూ ఇప్పుడు బీజేపీలోకి వస్తున్నారు, వలస పక్షుల్లాగా వస్తున్నారు. ఆ వలస పక్షులు ఎంతవరకు ఉంటారో ఎంతవరకు వెళ్తారో మరి భగవంతుడికి ఎరుక కానీ మాకైతే తెలియదు.
ఓకేనండి రాజకుమారి గారు, మరి మీ పార్టీ కోసం మీరు త్యాగాలు చేశాము అంటున్నారు కదా, మరి ఒకవేళ బీజేపీ టీడీపీతో కలవకుండా పోటీ చేస్తే మీరు ఎక్కువ స్థానాలు సంపాదించేవాళ్ళు అంటారా? మరి గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకొనే గెలిచింది, కానీ ఇండివిజువల్గా గెలిచిన దాఖలాలు ఎక్కడా లేవు కదా, మరి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుందమ్మా కృష్ణవేణి గారు. కానీ పొత్తు గురించి మీరు అన్నారు కదా, బీజేపీ స్థాపించి 81లో ఏప్రిల్ 6వ తారీఖున స్థాపించారు పార్టీ, భారతీయ జనతా పార్టీ. అయితే పొత్తు అనేది 99లో వాజ్పేయి గారు టైంలో పొత్తు ఏర్పడింది. నెక్స్ట్ ఇప్పుడు ఒక పొత్తు ఏర్పడిందండి. అంటే ఇన్ని సంవత్సరాల్లో మొదటిసారి పొత్తులో ఆయన అవుట్ సైడ్ నుంచి మాకు సపోర్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు పొత్తులో సేమ్ అంటే కలిసామనుకుందాం, అది వేరే విషయం. మీరు అడిగిన క్వశ్చన్ ఏమిటంటే ఎక్కువగా సీట్లు గెలిచి ఉండేవారా అని అడిగారు. కానీ ఖచ్చితంగా గెలిచి ఉండేవాళ్ళమని నాకు అనిపించింది. ఎందుకు చెప్పనా, 175 స్థానాల్లో కనీసం మేము 10-15, ఎందుకంటే మాకు గతంలో పొత్తులో కూడా మేము 24 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఫస్ట్ టైం 12 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, సెకండ్ టైము 24 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే సారీ, ఫస్ట్ టైము అయ్యారు, సెకండ్ టైం కూడా మాకు 27 స్థానాల్లో కూడా ఎక్కువ మంది గెలిచారు, 12 మంది గెలిచారు. అంటే మా ఉద్దేశం ఇంకేం కాదండి, ఎక్కువ స్థానాలు మాకు ఇస్తే మా రాష్ట్రంలో కూడా బీజేపీ పుంజుకొని గెలవడానికి అవకాశం ఉండేది, ఎక్కువ ఇవ్వలేదు. ఇండిపెండెంట్గా 175 స్థానాలు పోటీ చేసినా ఇప్పుడు గెలిచిన 4 గెలవరా? గెలిచి ఉండేవారు. వారు కాకుండా అదనంగా ఇంకొక 4-5 కూడా గెలిచి ఉండేవారేమో బీజేపీ వాళ్ళు. ఎందుకంటే రాజకీయంలో ఎలా ఉందంటే, మనకి స్వాతంత్రం వచ్చిన 68 ఏళ్లలో కాంగ్రెస్ ఎక్కువ రూలింగ్ చేసిందండి. కాంగ్రెస్ మీద యాంటీగా ఉన్నారు ప్రజలు అన్ని రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రే కాదండి అన్ని రాష్ట్రాల్లో కూడా యాంటీగా ఉన్నారు. వాళ్ళ అవినీతి కుంభకోణాలు ఎక్కువ ఇరుక్కున్నారు. కనుక ఇటువంటి మూమెంట్లో కూడా బీజేపీ ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఈ గెలిచిన ఇప్పుడు ప్రజెంట్ గెలిచిన 4 కాకుండా ఇంకో 4 కూడా గెలవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, 175లో కనీసం 8 10 మంది 15 మంది అని గెలిచి ఉండేవారు, పొత్తులో 4 గెలిచారు కదా, గెలవరు అనే అవకాశం లేదు. ఎందుకంటే మోడీ గారి ప్రభావం ఉందని మేము అనుకుంటున్నాం. దేశం అంతా కూడా ఎదురు చూశారండి మారాలని. కాంగ్రెస్ గవర్నమెంట్ కుంభకోణాల్లో ఇరుక్కుపోయింది, అవినీతిలో ఇరుక్కుపోయింది, నిరక్షరాస్యతను ఎక్కువ పెంపొందించింది. వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు రేపొద్దున చదువుకుంటే అన్న ఉద్దేశం మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్. దేశభక్తి ఉన్న వాళ్ళు కారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు ఫ్రీడమ్ ఫైటర్లు మా వాళ్ళు ఉన్నారంట, అందరూ ఉన్నారు అప్పట్లో, కాంగ్రెస్ లో ఉన్నారు అంతే. మా బీజేపీలో మోడీ గారు, ఎవరు అద్వానీ గారు, వాజ్పేయి గారు అందరూ కూడా పనిచేశారు వాళ్ళే. కానీ భక్తి ఉండాలి, దేశభక్తిని దేశం కాపాడే రకంగా ఉండాలనే ఉద్దేశం మీద ప్రజల్లో కూడా మార్పు వచ్చిందండి. మొన్న కూడా మార్పు వచ్చింది. ఒకటి పొత్తుతోటే మేము గెలుస్తామని అనుకోకూడదండి, విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాలని నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, ఉదయరాగం కార్యక్రమంలో చిన్న విరామం. తిరిగి కార్యక్రమానికి స్వాగతం. నేటి రాశిఫలాలను మనకు అందించేందుకు శ్రీ 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 లలితా త్రిపుర సుందరి పీఠం పీఠాధిపతి శ్రీ తడవర్తి అప్పలరాజు శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి అనుగ్రహం ఫలాలను తెలుసుకుందాం. ఈరోజు మేషరాశి వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయి. మీరు చేసేటువంటి వ్యవహారాలు ఆచితూచి జాగ్రత్తగా చేయండి. మీకు ఈరోజు ఆర్థిక ప్రోత్సాహం కానీ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ తలగా సహాయ సహకారాలు కానీ లభిస్తాయి. మీ వ్యాపార వ్యవహారాలని చురుగ్గా సాగుతాయి. ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు కానీ, మీ కుటుంబానికి కావలసినటువంటి అవసరానికి సంబంధించినటువంటి ధనాన్ని కానీ ఈరోజు మీరు చేకూర్చుకోగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఉన్న వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు. వృషభ రాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా నిర్విఘ్నంగా సాగుతాయి. మీరు పెట్టిన పెట్టుబడులు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. మీరు మీ యొక్క బంధువులతోనూ స్నేహితులతోనూ మాటలు పడవలసి వస్తుంది. అయినప్పటికీ కూడా మీరు కుంగిపోకుండా మీ వ్యవహారాలన్నీ ముందుకు తీసుకుని వెళ్తారు.
మీ రాశ్యాధిపతి ఈరోజు శుభస్థానాన్ని సంచరించడం వల్ల మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మన మనో ఉల్లాసం అనేది కలుగుతుంది. మీ ధైర్యంతో ఈరోజు మీరు చేసేటువంటి కార్యాల్లో మీరు మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు చేసేటువంటి కార్యాలన్నీ అనుకూలంగా ఉంటాయి. మీరు చేసేటువంటి ప్రతి పనిలో మీ యొక్క కుటుంబ మిత్రుల బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు ఇచ్చినటువంటి మాటకి వాళ్ళందరూ కూడా కట్టుబడి ఉండి వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తారు. వివాహం కాని వారికి ఈరోజు వివాహ ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. నిరుద్యోగులకి ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీరు చేసేటువంటి ఇంటర్వ్యూలు కానీ అవన్నీ మీకు అనుకూలంగా ఉండి ఉద్యోగాలు సాధించే పరిస్థితి ఈరోజు ఉంది. ఎప్పటిగానో వాయిదా వేసుకున్న పనులు ఏవైనా ఉంటే అవి ఈరోజు మీరు ప్రయత్నం చేయండి, మీరు మంచి ఫలితాలు సాధించగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈరోజు వాయిదా వేసిన పనులు పూర్తి చేయడానికి మంచి రోజు. మీరు ఏ పని అయితే మంచి ముహూర్తం చూసుకొని మంచి రోజు చూసుకొని చేద్దాం అని అనుకుంటున్నారో ఆ పనిని ఈరోజు మీరు ప్రారంభించండి, మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీకు ఆర్థికంగా సాంఘికంగా మంచి రోజుగా చెప్పొచ్చు. ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి కార్యంలో మీరు లాభాన్ని మంచి కీర్తి ప్రతిష్టల్ని కూడా సంపాదించుకోగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు చేసేటువంటి కార్యాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా లాభాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు మానసిక సంతృప్తి కలుగుతుంది. భర్త అనురాగాన్ని సంపాదించుకోగలుగుతారు. పిల్లలు ఎంతో మంచి విషయాలు ఈరోజు తెలుసుకుంటారు. వాళ్ళ జీవితాల్లో ఈరోజు చేసేటువంటి కార్యాలు ఒక మంచి శుభ ఫలితాలను తీసుకెళ్తాయి, మంచి శుభస్థానానికి తీసుకెళ్తాయి. కాబట్టి ఈరోజు సాయంత్రం పిల్లల్ని దగ్గరగా ఉండేటువంటి ఏ దేవాలయానికన్నా తీసుకెళ్ళి దర్శనం చేయించండి. ఈరోజు పిల్లలకి చాలా బాగుంటుంది. కన్యా రాశి వారు ఈరోజు చేసేటువంటి కార్యాలు నత్తనడకన సాగుతాయి. మీ వ్యాపారాలు ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తాయి. మీకు అన్నీ వెంటనే అయిపోతాయి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ ఆఖరి నిమిషంలో ఆ పనులన్నీ కూడా తేలిపోతూ ఉంటాయి. చాలా ఉత్కంఠగా ఈరోజు మీకు సాగుతుంది. ఈరోజు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా నిరుత్సాహమే మిగులుతుంది. ఈరోజు ఎంతో నమ్మకంతో మీరు చేసేటువంటి పనులు మిమ్మల్ని నిరాశకి గురి చేస్తాయి. ఈరోజు బుధుడికి పెసలు దానం చేసి మీ యొక్క కార్యాలని మొదలుపెట్టినట్టయితే ఆ ఉత్కంఠకి తెర పడి మీరు అనుకూల ఫలితాలు సాధించగలుగుతారు. తులారాశి వారు చేసేటువంటి కార్యాలు ఈరోజు తలపెట్టినటువంటి పనులు మరకొంచెం ముందుకు వెళ్తాయి. మీరు వ్యాపారంలో పెట్టినటువంటి పెట్టుబడుల్లో వాటిల్లో మీ యొక్క లాభాన్ని వాటాలు వేసుకుంటారు. భాగస్వాములతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఈరోజు కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క మిత్రుల వల్ల కొంచెం ఇబ్బంది పడతారు. అయినప్పటికీ మీ యొక్క తెలివితేటలతో వాటిని ముందుకు సాధించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు చేసేటువంటి కార్యాలన్నీ అనుకూలంగా ఉంటాయి. ఈరోజు వ్యాపారంలో పెట్టే పెట్టుబడులు మీకు ఆర్థిక సంతృప్తిని మానసిక సంతృప్తిని ఇస్తాయి. కుటుంబ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. రాజకీయ నాయకులు ఈరోజు చేసేటువంటి వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి వాళ్ళ సాయశక్తిలా ప్రయత్నిస్తారు. మీ యొక్క మాటల్ని నెగ్గించుకుంటారు. అందరికీ ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ధనస్సు రాశి వారు ఈరోజు చేసేటువంటి కార్యాలు నిర్విఘ్నంగా సాగి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టుకుంటారు. మీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి పెద్దలకి కొంచెం అనారోగ్యం చేసి ఆ యొక్క దుర్వార్తలు వినవలసి వస్తుంది. మీరు మీ యొక్క
మాతృవంశ పితృవంశ చోతకాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంటుంది. కాబట్టి మీ పెద్దవాళ్ళని ఒక కంట కనిపెట్టి మీ యొక్క కార్యక్రమాలు చేసుకోండి. వాళ్ళ ఆశీర్వాదం పొంది ఈరోజు మీరు బయటికి వెళ్ళి మీ కార్యాలు నెరవేర్చుకోండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. మకర రాశి వారు ఈరోజు చేసేటువంటి కార్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈరోజు బాగా ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని కలిగించేటువంటి పరిస్థితి ఉంది. మిమ్మల్ని మొహమాట పెట్టి దించేటువంటి ఒక వ్యవహారం మీ జీవితంలో మళ్ళీ కోలుకోలేని స్థితికి తీసుకెళ్తుంది. కాబట్టి ఈరోజు మీకు తెలియకుండానే మీరు స్థలాల విషయంలో కానీ మిగతా ఆర్థికపరమైనటువంటి పెద్ద పెద్ద అంశాల్లో తెలియకుండా చిక్కుబడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఏ రకమైనటువంటి ఆర్థిక లావాదేవీలు ముఖ్యమైనవి కాకుండా మిగతావి ఏమైనా ఉంటే వాయిదా వేసుకుని రేపు చేసుకోండి. ఈరోజు మీకు మంచి ఫలితాలు కలగడం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ముఖ్యమైన వ్యవహారాలు మీరు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. కుంభరాశి వారు ఈరోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా గడుపుతారు. ఈరోజు దైవ దర్శనాలు చేసుకుంటారు. మీరు కుటుంబ వ్యక్తులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. మీ యొక్క వస్త్ర అలంకరణ శైలి ఈరోజు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులకి కావలసినటువంటి విధంగా నడుచుకుని వాళ్ళతో మంచి ఉత్సాహాన్ని ఉల్లాసభరితమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. మీ చుట్టుపక్కల ఉండేటువంటి పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ఈరోజు మీకు మంచి రోజుగా చెప్పబడుతుంది. మీనరాశి వారు ఈరోజు చేసేటువంటి కార్యాలన్నీ అనుకూలంగా ఉంటాయి. మీ వ్యాపారాలు పెట్టుబడులు మీకు అభివృద్ధిని కలిగిస్తాయి. ఈరోజు చేసేటువంటి ఏ కార్యం అయినప్పటికీ కూడా ఈరోజు ఉండేటువంటి నక్షత్రాధిపతి మీకు అనుకూలించి మంచి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి మీరు ఈరోజు ఏ పని అయినప్పటికీ కూడా ధైర్యంగా చేసి మంచి ఫలితాలను సాధించవచ్చు. శుభమస్తు. మరి ఇప్పుడు సంవత్సరం అయింది, గెలిచారు. అయితే ఈ సంవత్సరంలో కూడా ఎలాంటి అభివృద్ధి చేపట్టకుండా ప్రధాని మోడీ గారు విదేశాల పర్యటిస్తున్నారే కానీ అభివృద్ధి పనులు మాత్రం చెయ్యట్లేదు అని చాలామంది అనుకుంటున్నారు. దీనిపైన అనుకుంటే కాదమ్మా, అది అనుకున్నది కాదు. వాస్తవాలు కూడా మీకు నేను చెప్పవలసి వస్తుంది. ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విభజించినప్పుడు కాంగ్రెస్ చాలా వంచన చేసింది, అన్యాయం చేసింది ఆంధ్రాకి. అంటే దానికి చిన్న ఉదాహరణ, మీకు పొలిటికల్ నాలెడ్జ్ ఉంటుంది కానీ నా అభిప్రాయాలు కూడా మీకు చెప్పాలిరా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సపరేట్ రాష్ట్రం అయినప్పటికీ ఆంధ్ర చాలా వెనుకబడి ఉన్నది. ఎందుకంటే గతంలో పని చేసిన వాళ్ళు, అంటే రాజకీయంలో పనిచేసిన కాంగ్రెస్ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఎవరైనా అప్పు తీసుకొస్తే డబ్బంతా తీసుకొచ్చి హైదరాబాద్లో పోసారండి. హైదరాబాద్లో డెవలప్ చేశారు. కోస్తాలో కానీ, అంటే ఉత్తరాంధ్రలో కానీ, రాయలసీమలో కానీ పెట్టుబడులు పెట్టలేదండి. తీసుకెళ్ళి అంతా హైదరాబాద్ చేసి డెవలప్మెంట్ హైదరాబాద్ చేశారండి. చేయడం వల్ల ఏమైంది? ఇప్పుడు ఇబ్బంది హైదరాబాదు తెలంగాణలో ఉంది. ఆంధ్రాలో ఈ 13 జిల్లాల డెవలప్మెంట్ ఎక్కడైందండి? డెవలప్మెంట్ అంటే ఏంటండి? తిని బట్ట కట్టేస్తే సరిపోతుందా? కంపెనీలు ఎక్కడున్నాయి? ఐఐటీలు ఎక్కడున్నాయి? ఐఐటీలు ఉన్నాయా? ఇప్పుడు మీరు అడిగారు మోడీ గారు 1 year లో ఏం చేయలేదంటున్నారు. 100% ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నారని నా అభిప్రాయం కాదు, ప్రజల అభిప్రాయం. ఓకే, కానీ ఈ 1 year లో 68 ఏళ్ల రాజకీయం, అంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ సంవత్సరాలు రూలింగ్ చేసిన వాళ్ళు ఏమీ చేయలేదో కానీ ఈ 6 నెలల్లోనే ఏం చేశారని నేను ఖచ్చితంగా చెప్పగలను. మోడీ గారు ఏం చేశారన్నది. ఎందువల్లంటే స్మార్ట్ సిటీగా విశాఖపట్నం అన్నారు. ఆంధ్ర వెనకబడి ఉంది. ఆంధ్రాలో ఏమీ లేదండి, ఇక్కడ ఏమీ లేదు. ఉద్యోగాల కోసం బిడ్డలు బెంగళూరులు, హైదరాబాదు, చెన్నైలు, పూణేలు ఎందుకు వెళ్ళాలి? BA ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు. ఉదాహరణకి 96లో 2 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి. ఆ 2 ఇంజనీరింగ్ కాలేజీలు ఇవాళ 700 ఇంజనీరింగ్ కాలేజీలు అయ్యాయి. డబ్బు ఆదాయం చూసుకున్నారే కానీ, మద్యపానం మీద కానీ వచ్చే డబ్బు ఆదాయం చూసుకున్నారు, కాలేజీలు పెట్టడం వల్ల ఆదాయం చూసుకున్నారు. కానీ బిడ్డలు లక్షల మంది ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు ఉద్యోగాల అవకాశాలు ఎక్కడైనా ఉన్నాయా? ఇంజనీరింగ్ కాలేజ్ 22 నుంచి 96లో 22 నుంచి ఇప్పుడు 700 కాలేజీలు అయ్యాయంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయి? ఉపాధి ఎక్కడున్నదండి? అదే ఒకటండి. మోడీ గారు 1 yearలో మీకు ఏం చేశారో నేను చెప్పగలండి. ఇవాళ 7 విద్యా సంస్థల్ని మనకి ఆంధ్రాలో ఇచ్చారండి.
అవి కూడా చాలా ఇంపార్టెంట్ విశిష్టమైన విద్యా సంస్థలు, యూనివర్సిటీలే కానివ్వండి, టెక్నాలజీ డెవలప్మెంట్ విషయాల్లో కానివ్వండి 7 4 శంకుస్థాపనం చేశారండి. జల రవాణా పాండిచ్చేరి కాకినాడకి 350 కోట్ల రూపాయలు ఇచ్చారండి. ఒకటి. తర్వాత ఈ విద్యా సంస్థలే కాకుండా ప్రతి దానికి ఆంధ్ర చాలా వెనకబడి ఉంది అనే ఉద్దేశం మీద చాలా వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తున్నారు. ఇచ్చింది కూడా మా దగ్గర ఒక పేపర్ మీద అన్ని ఉన్నాయి, మీకు ఇస్తామండి. అవి కూడా చెయ్యలేదు. విదేశీ పర్యటనలు అంటే ఇప్పుడు అందరూ చేస్తున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి గారు అందరూ చేస్తున్నారు. కేసీఆర్ గారు కూడా చేస్తున్నారు పెట్టుబడుల కోసం అని. అంటే మనమంతా కాస్త అప్పుల్లో ఉన్నాం కనుక ఆ పెట్టుబడుల కోసమని ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు పెట్టుబడులు ఎప్పుడైతే మనకి ప్రాజెక్టులు వస్తున్నాయో, పెండింగ్ ప్రాజెక్టులు కూడా మనం బాగా ఎక్కువ చేస్తాం. ఉదాహరణకు చిన్న ఇంకోటి పోలవరం ప్రాజెక్ట్ ఉంది, అది మన ఆంధ్రాలోకి వచ్చింది. ఈ పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు 7 మండలాలు కూడా తెలంగాణలోకి వెళ్ళిపోతే మనం ఏమేమైపోతాం? మొదటి క్యాబినెట్లో ఫస్ట్ ఈ పోలవరంలో ఉన్న 7 ముంపు మండలాలు కూడా ఆంధ్రాలో కలిపింది మా గవర్నమెంట్, మన మోడీ గారి ప్రభుత్వం. అలాగే ఎన్నో మీరు 68 ఏళ్లలో మీరు ఏమి చేయలేనివి 1 yearలో అన్ని చేయాలంటే కష్టమైనా కూడా చాలా డేరింగ్గా ధైర్యంతో ముందు స్టెప్ వేసి డెవలప్మెంట్ కోసమే అతను మా మోడీ గారు పని చేస్తున్నారని నా అభిప్రాయం అండి. ఇన్ని సంవత్సరాలు మీరు చేయలేదు, కానీ మీరు 10 ఏళ్ళు మాకు ఇచ్చినట్టుగా ఒక సంవత్సరంలో మీరేమీ చేయలేదని అంటే మహాసముద్రం కలుషితం అయితే మీరు క్లియర్ చేయడానికి అంటే శుద్ధి చేయడానికి టైం పట్టొచ్చు. అదే చిన్న వెల్ కానివ్వండి, చిన్న ట్యాంక్ కానివ్వండి, ఒక పిల్లి కుక్క ఎలుక ఏది పడినా వెంటనే మోటార్ పెట్టి క్లీన్ చేసి బ్లీచింగ్ వేసి శుద్ధి చేసి మళ్ళీ వెంటనే ఫ్రెష్ వాటర్ నింపుతాం. చిన్న ఉదాహరణ. మహాసముద్రం అంత కలుషితం అయిపోయి ఉన్నది ఇప్పుడు. దాన్ని మనం రెక్టిఫై చేయడానికి టైం పడుతుంది. 1 yearలో చాలా చేశారని నా అభిప్రాయం. ఈ విద్యా సంస్థల విషయాల్లో కానివ్వండి, మొన్నటికి మొన్న 3 పేదవాళ్ళకి నిరుపేదలకి మధ్యవర్తుల ద్వారా డబ్బు తినేస్తున్నారనే ఉద్దేశం మీద డైరెక్ట్గా లబ్ధిదారుడికే అందాలనే ఉద్దేశం మీద బ్యాంక్ అకౌంట్ మా హరిబాబు గారు, మా ఎంపీ గారు చెప్పినట్టుగా జామ్ అని ఒకటి పెట్టారండి. జే అంటే జనధన యోజన, ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని. అలాగే ఏ అంటే ఆధార్తో లింక్ ఉండాలని, అలాగే అకౌంట్ ఉండాలని. జామ్ అని పెట్టారు. మొబైల్ ఫోన్ ఒకటి ఉండాలి. ఎం అంటే మొబైల్. ఈ 3 ఉంటే ఇప్పుడు ₹1 సెంట్రల్ నుంచి మీ దాకా చేరాలంటే మీకు నయా పైసా చేరుతుంది. అది వాజ్పేయి టైంలో కూడా ఆ విషయాలు చెప్పారు మాకు. ₹1 మీకు చేరుతుందండి. ₹1 రిలీజ్ అయితే మీకు పైసా కూడా రాదండి, మధ్యవర్తులే తింటుంటారు కమిషన్ల కింద. అలా కాదు, డైరెక్ట్గా మీకే లింకప్ చేసి వాళ్ళు ఇవ్వడానికి ప్లాన్ చేశారు. మిడిల్ క్లాస్ వాళ్ళ గురించే కానివ్వండి, నిరుపేదల గురించే కానివ్వండి, మా మోడీ గారు చాలా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా కార్యక్రమాలు చేస్తున్నారు. వెంటనే మీకు రిజల్ట్ కనపడకపోవచ్చు మొన్నటి బడ్జెట్లో పెట్టినవి, తర్వాత నెక్స్ట్ బడ్జెట్లో ఏంటి రిలీజ్ చేస్తారు. ఈ 5 ఏళ్లలో ఆ రిజల్ట్ అనేది కనపడుతుందండి. అది నా యొక్క పర్సనల్ ఒపీనియన్గా, నా మనవిగా నేను చెప్పుకుంటున్నాను. ఇవి ఓకేనండి. మరి ఈ రాష్ట్ర విభజన పేరుతో కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసింది అంటున్నారు. అయితే ఈ తేనె తుట్టను ఒక ఓటు 2 రాష్ట్రాలు అనే పేరుతో బీజేపీయే కదా కలిపింది. అదే పార్లమెంట్లో కూడా బీజేపీ కాంగ్రెస్తో కుమ్మక్కైనట్టు కూడా ఉన్నాయి కొంతమంది అంటున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆ రోజు బీజేపీ కనుక కాంగ్రెస్తో కలవకపోతే రాష్ట్ర విభజన అనేది జరిగేది కాదు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి క్వశ్చన్ వేశారు మీరు. ఇది కూడా మీరు తెలుసుకోవాల్సిన విషయమే. 1997లో కాకినాడలో కార్యవర్గ సమావేశంలో ఈ యొక్క తీర్మానం మేము చేసామండి. ఎందుకంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. చిన్న రాష్ట్రాలు ఏర్పడితే పరిపాలనా సౌలభ్యం బాగుంటుందన్న ఉద్దేశంతో మా పార్టీ నిర్ణయం తీసుకుంది 97లోనే చిన్న రాష్ట్రంగా ఏర్పడితే బెటర్ అని. ఎందుకంటే ఇప్పుడు కొన్ని అమెండ్మెంట్స్ జరుగుతాయండి ఆర్టికల్స్లో. అంటే మనకి చట్టాల్లో కూడా అమెండ్మెంట్స్ ఎందుకు చేస్తాము? ఈజీగా వర్క్ అవ్వడానికని. మండలాల్లో ఇప్పుడు డెవలప్మెంట్ చేయడానికి ఎన్టీ రామారావు కొన్ని చట్టాలు సవరించడం కూడా జరిగింది కదా. అట్లా చిన్న రాష్ట్రానికి అధికార సౌలభ్యం కోసం బాగా చేస్తారనే ఉద్దేశం మీద మా పార్టీ పెట్టారు 97లోనే. అయినా 3 రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, మన దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా పెద్ద రాష్ట్రాలండి. ప్రదేశ్ అంటే పెద్ద రాష్ట్రాల కింద లెక్క. ఈ ప్రదేశ్లో ఉత్తరప్రదేశ్ నుంచి కూడా జార్ఖండ్ విడుదలైనట్టుగా మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్, అలాగా బీహార్ నుంచి జార్ఖండ్, ఇలాగా రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు ఏర్పడడం జరిగింది. అవి ఇప్పుడు డెవలప్మెంట్ బాగా అవుతున్నాయి.
ఆ ఉద్దేశంతో మేము కూడా చిన్న రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ చాలా పెద్దదండి, 42 పార్లమెంట్ సీట్లు, 294 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. చిన్న రాష్ట్రాలు బాగుండాలనే ఉద్దేశంతో మేము అన్నాము, పెట్టాము. అయితే అధికారంలో మేము లేము. కానీ ఆఖరి చేసి కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి ఎక్కడైతే ప్రజల దగ్గర నుంచి యాంటీగా వచ్చిందో, వాళ్ళు ఇంటెలిజెంట్ అంటే వాళ్ళ రిపోర్ట్ ప్రకారంగా మనం ఏదో ఇది ఉద్ధరిద్దాం చేసేద్దామని ఆలోచన విధానాలు లేకుండా, ఒక ప్లానింగ్ యాక్షన్ లేకుండా, ఒక చిన్న పని చేయాలంటే కూడా మనం ప్లానింగ్ చేస్తాం కదా, ఈ పని ఇలా చేయాలని, అటువంటి ప్లానింగ్ యాక్షన్ లేకుండా తొందరగా రాష్ట్రాన్ని విభజించేస్తున్నామని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు విభజించారు. దానికి మరి మేము మొదటి నుంచి కూడా సపోర్ట్ ఉన్నాం. అంటే రాష్ట్రం చిన్న రాష్ట్రం ఉండాలనే ఉద్దేశం మీద మేము ఉన్నాం కనుక దానికి మేము ఏకీభవించాం. మేము మొదటి నుంచి దానికి అక్కడ మేము టర్నింగ్ పాయింట్ మాకు ఉండకూడదు కదా, మేము దీన్ని వ్యతిరేకం అని అనకూడదు కనుక మా ఏం కూడా అదే కనుక మా టార్గెట్ అది కూడా మేము ఓకే అన్నాం. అంత మాత్రానికే ఓ ప్లానింగ్ లేకుండా వాళ్ళు తప్పుడు పని చేస్తుంటే దాన్ని సవరించవలసిన బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉంది కనుక ఇప్పుడు ఆ సవరణలు కూడా జరుగుతున్నాయండి. అందులో భాగమే ఈ మీకు ఇందాక చెప్పినట్టుగా పోలవరం ప్రాజెక్టు గురించి కానివ్వండి, ఇట్లాంటి విషయాల్లో కూడా మేము మరి ఏకీభవించాం. మరి చిన్న రాష్ట్రం అవ్వాలని అనుకున్నాం. ఆ రాష్ట్రం అయినంత మాత్రాన ఇప్పుడు అధికారం మేము వచ్చామని అన్యాయం చేయలేదే, ఆంధ్రాకి అన్యాయం జరగట్లేదే, ఆంధ్రాకి కూడా మరి లిఫ్ట్ చేయాలని ఉద్దేశం మీదే కదా ఇంత పని చేస్తున్నారు మా మోడీ గారు. ఓకేనండి, మరి ఆ రోజు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తాము మన రాష్ట్రానికి అని తెలిపింది. అయితే అప్పుడు బీజేపీ అగ్రనేతలైన అరుణ్ జైట్లీ గారు కానీ వెంకయ్య నాయుడు గారు కానీ 5 ఏళ్ళు సరిపోదు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పారు. అయితే ఇప్పుడు గెలిచిన తర్వాత ఈ ప్రత్యేక హోదా అనేది ఇస్తారంటారా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అరుణ్ జైట్లీ గారు కానీ వెంకయ్య నాయుడు గారు కానీ ప్రత్యేక హోదా మీద 5 ఏళ్ళు 10 ఏళ్ళు అన్నారని నా అభిప్రాయం కాదండి. కలిసి ఉండాలి. ఇప్పుడు మనం పార్టీ అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత వెంటనే సెటిల్మెంట్లు చేసేసుకుంటే అవ్వదు కదా. ఒక అన్నదమ్ముల సెటిల్మెంట్ లాగా వెంటనే అన్నదమ్ములా విడిపోవాలనుకున్నాము. కానీ ప్రత్యేక హోదా అనేది కాదని నా అభిప్రాయం. కలిసి ఏంటి ఈ 10 ఏళ్ళు కూడా మన సెటిల్ అయిన వరకు కూడా కలిసి ఉండొచ్చు, కలిసి పని చేయాలని. సెటిల్మెంట్ ప్రత్యేక హోదాకి దీనికి లింకప్ లేదండి. ప్రత్యేక హోదాకి 10 ఏళ్ళు అడిగారని నేను అనుకోవట్లేదు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు 5 ఏళ్ళు కాదండి అది. అంటే వాళ్ళు ఏమన్నారంటే 5 ఏళ్లలో కలిసి ఉండడం కాదు, 10 ఏళ్ల వరకు కూడా మనకి సచివాలయం లేదు ఆంధ్రాలో, మరి కట్టాలి, రాజధాని కట్టాలి, మరి ఇవన్నీ మనకి లేవు కదా. కనుక అంతవరకు మన తెలంగాణలో హైదరాబాద్ లో మనం వినియోగించుకోవచ్చు 10 ఏళ్ల వరకు. కానీ ప్రత్యేక హోదా అన్నది చెప్పాలనుకుంటే కొన్ని రాష్ట్రాలండి, అంటే కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ఇప్పుడు నాగాలాండ్, అస్సాం, అట్లాగా కొన్ని అటు పైకున్న హిమాలయస్ దగ్గరలో ఉన్న కొండ ప్రాంతాలకి ప్రత్యేక హోదాలు ఉంటాయండి. మనకి ప్రత్యేక హోదా గురించి మరి పెద్దవాళ్ళే వాళ్ళు ఏమో మరి అందరూ కూడా అంటున్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా అంటున్నారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో అసలు అడిగిన వాళ్ళకే తెలియట్లేదు ఆన్సర్. అడిగిన వాళ్ళకే అసలు సరైన ఆన్సర్ దొరకట్లేదు ఈ ప్రత్యేక హోదాకి దీనికి డిఫరెన్స్ ఏమిటని. కానీ మనకి మాత్రం మోడీ గారు మోసం చేయలేదు, ఆంధ్రాకి మాత్రం మోసం జరగట్లేదు. ప్రత్యేక హోదా కన్నా ఎక్కువగా నిధులు, దానికి ఉన్న బెనిఫిట్లు కన్నా ఎక్కువగా ఇస్తున్నారని నా యొక్క అభిప్రాయం అండి. అయితే మీరు అనొచ్చు ప్రత్యేక హోదా అంటున్నారు కదా, మరి ఏంటి ఇస్తున్నారా లేదా అని అనొచ్చు. దానికి మా రాష్ట్ర అధ్యక్షుల వారు మరి వెంకయ్య నాయుడు గారు కానివ్వండి, హరిబాబు గారు కానివ్వండి, ఈ విషయాల మీద వాళ్ళు ఆలోచన చేసి పెద్దవాళ్ళతో మాట్లాడి అదే కావాలనుకున్నప్పుడు రేపు పొద్దున్న తప్పిదనాలు జరగవచ్చు. ప్రత్యేక హోదా అనుకోండి ఇచ్చేద్దాం అనుకుందాం, ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏమైనా అన్యాయం జరిగితే మళ్ళీ వీళ్ళే నోరిప్పుతారు. ఏమని మాకు అన్యాయం జరిగింది, ప్రత్యేక హోదా వల్ల మనకేం బెనిఫిట్ లేకపోయింది, దానికన్నా మనకి ఎక్కువగా ప్రతి జిల్లాల్లో కూడా డెవలప్మెంట్ చేయడానికి కంకణం కట్టుకొని రాష్ట్రం ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వెంకయ్య నాయుడు గారు కానీ హరిబాబు గారు కూడా. నా అభిప్రాయం అయితే ప్రత్యేక హోదా అంటారు, కొన్ని లిమిట్స్ ఉంటాయి వాటికైతే, అది వర్తిస్తుందో లేదో ఆంధ్రాకైతే నాకైతే తెలీదు. కానీ ఎక్కువగా మనకి డెవలప్మెంట్ కోసం దృష్టి పెడతారని నా యొక్క అభిప్రాయం అండి. టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ ఉదయరాగం. వెల్కమ్ బ్యాక్ టు ఉదయరాగం. ప్రకృతి అందించిన గొప్ప వరం ఆయుర్వేదం. మరి ఆ ఆయుర్వేదం ఇచ్చే ఒక కానుక ఇప్పుడు చూద్దాం. ముఖంలో మొటిమలు పోయి మెరుపు, కళ, కాంతి కొరకు ముఖ లేపన పానీయం. 5 దేశవాళీ టమాటోలు, 1 క్యారెట్,
10 గ్రాముల బీట్రూట్ ముక్క కలిపి కొంచెం నీటిలో మెత్తగా దంచి రసం తీసి బట్టలో వడపోసుకొని మిగిలిన పిప్పిని జాగ్రత్తగా పక్కన పెట్టుకొని ఆ రసంలో 1 చెంచా తేనె కలిపి తాగాలి. మిగిలిన పిప్పిని తగినంత పాలమేగడతో కలిపి మెత్తగా నూరి ఆ ముద్దను ముఖం పైన అంటించుకోవాలి. అరగంట లేదా గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే రక్తం పూర్తిగా పరిశుభ్రమై ముఖంలో కల వస్తుంది. ఓకేనండి, మీరు అంటున్నారు కదా ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా ప్రకటించలేదని. అయితే టీవీల్లో కానీ పత్రికల్లో కానీ ప్రత్యేక హోదా అనేది ఆ రోజు ఖచ్చితంగా పార్లమెంట్లో ఈ వాదన జరిగింది. బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఉండాలి అని వాదించారు. మరి అప్పుడు తెలంగాణ విడిపోవడానికి అసలు రాష్ట్ర విభజనకి కొన్ని రాష్ట్రాలు సహకరించలేదు. మరి ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఇటు సహకరించట్లేదు అంటున్నారు, ప్రత్యేక హోదాకి సహకరించట్లేదు అంటున్నారు. మరి అప్పుడు బీజేపీ వాళ్ళు ఎందుకు వెనకబడ్డారు, ఇప్పుడు ఏం మాట్లాడకుండా ఎందుకున్నారు? కృష్ణవేణి గారు, కొన్ని రాష్ట్రాలు సహకరించట్లేదు అనడం కాదండి ఇది ఇక్కడ నా యొక్క ఆన్సర్ సమాధానం. ఇప్పుడు సమస్య అనేది మనది. అంటే తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలకు ఉన్న అన్నదమ్ములు విడిపోవాలి, ఆనందంగా విడిపోవాలి, సంతోషంగా విడిపోవాలి అనే సమస్య మనది. ఇక్కడ మన సమస్యకి మిగతా రాష్ట్రాలు ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదండి. సమస్య మనదైనప్పుడు ఆ వారికేం కాదు, ఏదో ఒకటి మన ఇల్లు కానప్పుడు తగలబడిపోతే మనకి అన్నట్టుగా వాళ్ళకి అవసరం లేదు. ఇక్కడ ఇది మన సమస్య, మన తెలుగు రాష్ట్రాల సమస్య. ఎందుకనే వాళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వకూడదు, అదే కదండి నేను అంటున్నది. ఇకపోతే ప్రత్యేక హోదాకి మిగతా రాష్ట్రాలు సహకారం లేదని అనడం కాదండి. మిగతా రాష్ట్రాలు కూడా మాకు కావాలని అడగడానికి అవకాశాలు ఉంటే ఉండొచ్చు గాక, వాళ్ళ సమస్యలను బట్టి అడగొచ్చు గాక. ఈ సమస్య అన్నది పెద్దవాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు నేను మీకు అదే చెప్పాను, గిరిజన ప్రాంతాలను, కొండ ప్రాంతాలు, ఆ హిమాలయస్ అటు సైడ్ వాళ్ళకి ఆ ప్రత్యేక హోదా ఉండొచ్చు, మనకి అది పెద్ద సమస్య కాకపోవచ్చు. ఇప్పుడు అది పట్టుకొని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ లేకపోతే ఇంకెవరైనా కానివ్వండి ప్రత్యేక హోదా అడగాలి, ధర్నాలు చేయాలి, పికెటింగ్లు చేయాలి, గొడవలు పెట్టుకోవాలని ఏదో ఒకటి వాళ్ళకి ఏది దొరకలేదు. మా మోడీ గారి మీద, మా ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఏమీ లేక ఇదొక్కటే వాళ్ళు పెట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప అసలు అడిగిన వాళ్ళకి ఈ ప్రత్యేక హోదాకి దీనికి ఉన్న తేడా ఏంటో వాళ్ళకే తెలియదు. అడగమనండి, చెప్పమనండి, డిఫరెన్స్ ఏంటో వాళ్ళకే తెలుస్తుంది. అంటే మీ అభిప్రాయంలో ప్రత్యేక హోదా అంటే 10 ఏళ్ల పాటు కలిసి నడుద్దాం లేదా 5 ఏళ్ల పాటు కలిసి నడుద్దాం అనేది. మరి ఇప్పుడు మాకు డెవలప్మెంట్ లేదు కనుక మనం కలిసి ఉండి పని చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇందాక అదే చెప్పాను, అసెంబ్లీ లేదు, రాజధాని లేదు, సచివాలయం లేవు, హైకోర్టు లేవు, ఏవి లేకుండా మనం ఏముంటాం? 5 ఏళ్ళ కదా 10 ఏళ్ళు కలిసి ఉందాం. మరి రాష్ట్ర విభజనలో ఇప్పటికి సంవత్సరం అవ్వలేదు, సంవత్సరం కాలంలోనే ఎక్కడ వాళ్ళు అక్కడే అని అటు తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తోంది. మరి దీనికి ఎవరు అడ్డు చెప్పట్లేదు, ఎందుకని? అడ్డు చెప్పడానికి ఏం లేదండి, వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే అని అంటారు. కానీ అంటే అతను నైజం అనుకుందాం, కేసీఆర్ గారు ఒక టైపు మనిషి, వారు ఏదో రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడతారు తప్ప అది కాదండి. అది ఉంది, మనం కూడా అక్కడ ఉండాలి. సచివాలయం ఉంది అక్కడ, హైకోర్టు అక్కడే ఉంది, ప్రెజెంట్ అన్ని అక్కడే జరుగుతాయి. మనకి ఇంకా డెవలప్మెంట్ అవ్వలేదు కదండి, అవ్వలేదు కనుక అక్కడికే వెళ్తాం. కానీ బదిలీలు ఆగట్లేదుగా, ఎక్కడ వాళ్ళు అటు తెలంగాణ వాళ్ళు తెలంగాణకు వచ్చేయాలి, ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకు వచ్చేయాలి అనేది ప్రాసెస్ జరిగిపోతుంది. టాపిక్స్ అంటే ఇప్పటి నుంచి ప్రారంభిస్తే కనీసం ఇవన్నీ సర్దు మనిగేసరికి ఒక 5 years పైగా పడుతుంది కదా, 10 years పట్టొచ్చు కదా. ఇప్పుడు సెటిల్మెంట్లు అన్ని అవ్వాలంటే వెంటనే అయిపో కదండి. ఒక ఇల్లు సెటిల్మెంట్ అంటే వెంటనే అయిపోతుంది. ఒక రాష్ట్రం విభజించిన తర్వాత టైం పడుతుంది అనమాట. అందుకే మనం 10 ఏళ్ళు అడిగారనమాట. మా గవర్నమెంట్ 10 ఏళ్ళు అడగడం కారణాలు అవే. సెటిల్మెంట్ అవ్వాలి కదా, వెంటనే విడిపోవడానికి అవ్వదు కదా. విడిపోయాం కానీ ఎక్కడ వాళ్ళు అక్కడే పొండి అని అంటే పోవడానికి ఎలా అవుతుందండి? రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు, సెటిల్మెంట్ జరుగుతుంది కదా, జరగాలి, టైం పడుతుందండి. అందుకే 10 ఏళ్ళు కదా. మా వాళ్ళు అడిగేది 10 సంవత్సరాలు, అందుకే అడిగారు. మరి తర్వాత అప్పుడు పార్లమెంట్ లో జరిగిందే కానీ వాదన తర్వాత ఎవరు నోరు మెదపట్లేదు కదా. అంటే వారు కూడా ఇప్పుడు ఏమి అర్జెంటుగా వెళ్ళిపోవాలని విభజించేసాము వెళ్ళిపోండి అని అనలేదు. ఆర్టీసీ కానివ్వండి, రాష్ట్ర తాలూకా ఉద్యోగులు ఉంటారు కదండి, కేంద్ర ప్రభుత్వంలో సపరేట్ అవ్వడం కూడా టైం పడుతుంది. కేంద్ర ప్రభుత్వం తాలూకా సంస్థలు ఉంటాయి, అది అవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా నెమ్మదిగా పని ఇప్పటి నుంచే మొదలుపెడి 1 year అయింది. అలా పని మొదలెడితే 10 ఏళ్ళు ఎలాగా పడుతుంది. సపరేట్ రాష్ట్రంకి సపరేట్ అయిపోవాలి కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలే కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం తాలూకా డిపార్ట్మెంట్లు కూడా సపరేట్ అవ్వడం టైం పడుతుందండి. ఆ 10 ఏళ్ళు ఎలాగా పడుతుందండి. దాని గురించి ఇంకా మన ఊరికే రోడ్డుకి యుద్ధం ఆడుకోవాలా, డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలన్నది మన ఉద్దేశం, మా పార్టీ తాలూకు ఉద్దేశం. ఓకేనండి, ఇందాక అన్నట్టు పోలవరం ప్రాజెక్ట్ కి 100 కోట్లు కేటాయించారంటున్నారు. మరి వేల కోట్లలో అనలేదు, 100 కోట్లు అని కాదు, ఎక్కువే కేటాయించారు. 100 కోట్లు కాదండి, 350 కోట్లు అనేది మాకు రికార్డు వచ్చింది, అంటే మాకు తెలిసిన విషయం అది. ఓకేనండి, మరి మీరు ఇందాక అన్నట్టు పోలవరం ప్రాజెక్ట్ కి 1000 కోట్లలో కావాలి నిధులు.
కానీ మరి 100 కోట్లలో కేటాయిస్తే ఎన్నేళ్లకి ప్రాజెక్ట్ పూర్తవుతుంది? మీరు అడిగిన క్వశ్చన్ మంచిదే, కానీ పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఇప్పుడుది కాదు కదండి. అక్కడ ఎంతమంది సీఎంలుగా ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అక్కడ మైలురాయిలు వేసి పలకలు వేసేటప్పుడు మేము పోలవరం కూడా వెళ్ళి చూసామండి. ఆ కొండల్లో 20 కిలోమీటర్ల దాకా నడిచి మీద ఎక్కి చూసామండి. కాకపోతే దీనికోసం మొదట్లో అంటే ముందులో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడైతే 3,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు కాలువలు తవ్వడానికి. కాలువలు తవ్వేశారు, వదిలేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాల నుంచో అలా పడే ఉంది. ఇప్పుడు మీరు అన్నది క్వశ్చన్ మంచిదే, వెంటనే కావాలి డబ్బు అని అంటున్నారు. పని మొదలుపెట్టి మాకు ఇంత ఖర్చు అయింది, మాకు ఈ నిధి ఇవ్వండి అంటే ఈ అమౌంట్ మాకు రిలీజ్ చేయండి అంటే రిలీజ్ చేయడానికి గవర్నమెంట్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అది జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ అయింది కనుక ఏమి అవ్వకుండా మాకు 20,000 కోట్లు ఇవ్వండి, 40,000 కోట్లు ఇవ్వండి, 70,000 కోట్లు ఇవ్వాలి అంటే ఇవ్వడానికి అక్కడ ఏమి ఖజానా నిండుగా ఉంచిపెట్టి వెళ్ళలేదండి కాంగ్రెస్ వాళ్ళు. మరి ఖజానా నింపేసి వెళ్ళలే, అక్కడంతా లోటు బడ్జెట్ లోనే ఉన్నది కేంద్రం అంతా. కనుక దాన్ని ఫుల్ఫిల్ చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఇన్ టైంలో అనుకున్నట్టుగానే పోలవరం 3 ఏళ్లలో 4 ఏళ్లలో కంప్లీట్ చేయాలని మా వాళ్ళు కూడా ఉద్దేశంతో ఉన్నారు. బీజేపీ గవర్నమెంట్ కూడా వెంటనే రిలీజ్ చేస్తుంది కూడా. మీరు ఇక్కడ పని మొదలుపెట్టి ఇంత అయింది అంటే ఇవ్వచ్చు, అంతే తప్ప ఏమీ లేదు మాకు 50 కోట్లు ఇవ్వండి, 70,000 కోట్లు ఇవ్వండి, 1,00,000 కోట్లు ఇవ్వండి అంటే ఇక్కడ ఇవ్వడానికి కూడా వాళ్ళకి మన కేంద్ర ప్రభుత్వంలో ఇబ్బంది అవ్వచ్చు. కానీ రిలీజ్ చేయమని ఎప్పుడు అనరండి. పని అయింది మాకు ఇంత ఇవ్వాలనేటప్పుడు ఇవ్వడానికి మన గవర్నమెంట్ రిలీజ్ చేయడానికి రెడీగానే ఉంది, సిద్ధంగానే ఉన్నదండి. ఓకే, మరి నిధులు లేవు అంటున్నారు. అయితే నిధులు ఖాళీ చేసి పెట్టారు వాళ్ళని చెప్తున్నాను. వాళ్ళు తినడానికే సరిపోలేదు కొండసాల వల్లగా. సరే, అయితే నిధులు ఖాళీ అయిపోయాయి మొత్తానికి. మరి ఎలక్షన్స్ ముందు ప్రత్యేక రాష్ట్రం అంటూ వస్తే ఈ ప్రతి జిల్లాని డెవలప్ చేస్తాము, నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తాము, చాలా ప్రమాణాలే చేసి వచ్చారు. మరి ఇప్పటికీ ఎలాంటి నత్తనడకన సాగుతున్నాయి పనులు? నిధులు లేకుండా, అంటే నిధులు కావాలి ఇవన్నీ డెవలప్ చేయడానికి, నిధులు లేకుండా ఉన్నాయి ఇప్పుడు. మరి ఇవన్నీ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందంటారు? మీరు అడిగిన క్వశ్చన్స్ చాలా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను మీకు ఇందాక అంటే ఇదివరకే మీకు ఒక విషయం చెప్పాను. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఏమీ చేయలేకుండా వీళ్ళే మింగేస్తున్నారు, అంతా అయిపోయింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా చేయండి అనడం కూడా భావ్యం కాదు. కానీ ఎక్కువ ప్రాజెక్టులు ఇక్కడికి వచ్చినట్లయితే ఇప్పుడు వస్తాయి అనుకున్నాం కదా, మా బీజేపీ గవర్నమెంట్ వస్తాయని చెప్తున్నాం కదండి. ఆ ప్రాజెక్టుల వల్ల ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, నిరుద్యోగ సమస్య కొంత నిర్మూలన జరుగుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా లక్షల మంది అటెండ్ అవుతున్నారు. ఇంతమంది అంటే ఏ ఉద్యోగం దొరికినా కూడా పాపం బిడ్డలు వెళ్తున్నారు. కనుక ఆ సమస్య ప్రధానంగానే దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ప్రాజెక్టులు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికే మేము కృషి చేస్తుంది మా గవర్నమెంట్ అని నేను మనవి చేసుకుంటున్నానండి. ఇప్పటి వరకు జరగలేదు, కానీ మోడీ గారు చాలా ఆలోచనలు, ఆయన కూడా మనలాగా మిడిల్ క్లాసు చిన్న స్థాయి నుండే వచ్చారండి. ఆయనకి ఎన్నో ఎగతాళి చేశారు. టీ అమ్ముకొని వచ్చావు, పార్లమెంట్ లో కూడా టీ దుకాణం పెడతావా అని ఎగతాళి చేసిన రోజులు కూడా గతంలో మొన్న జరిగాయి. అయినా కూడా దాన్ని దేనికి కూడా ఆయన చలించలేదండి. దేశ సేవ, ప్రజాసేవ, ప్రజలకు ఏమి చేస్తే బాగుంటుందనే ఆలోచన మీద అతను 24 గంటలు కూడా ఆలోచిస్తారు. కనుక మంచి జరుగుతుందనే నా యొక్క అభిప్రాయం అండి. మా పార్టీ వాళ్ళు వెనకడుగు వేసే ప్రసక్తే రాదండి. అదే కోరుకుంటున్నాము. ఖచ్చితంగా అతి త్వరలో మన రాష్ట్రం కూడా డెవలప్ అవ్వాలి, నిరుద్యోగ యువత అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ఇంక చివరిగా ఒకవేళ మీకు విశాఖలో నామినేటెడ్ పదవి ఏమన్నా ఇస్తే మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? నామినేటెడ్ పోస్ట్ కానీ నాకు ఏదైనా ఇచ్చినట్టయితే, బీసీ వెల్ఫేర్ కానీ ఎస్సీ కానీ ఏది ఇచ్చినా కూడా, నేను కూడా ఒక బీసీ మహిళను కనుక, ఒక గీత కార్మికురాలు కనుక ఇచ్చినట్టయితే, నిజంగా నిస్వార్థంతో రాజకీయాల్లో నైతిక విలువలు దిగజారాయనేసి నా అభిప్రాయం కనుక, నిజంగా మనం పని చేస్తే నిజమైన నిరుపేదలు మనం ఆదరించినట్లయితే, నిజమైన వాళ్ళకి లబ్ధిదారులైతే నాకు నా జీవితం, నా జన్మ ధన్యమైందని నేను భావిస్తాను. న్యాయం చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భగవంతుడు నాకు ఇచ్చిన వరం అండి అది, మనుషులు ఇచ్చే వరాలు కాదు. పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, ఇక సేవ చేసే వాళ్ళు కొంతమంది అయినా ఉండాలి. ఈ యొక్క ఆలోచనతో చాలా మంది చెయ్యాలని నా యొక్క మనవి. నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో గాంధీ మహాత్ముడైనా ఓడిపోతారేమో,
నిలబడితే. సేవ చేయాలనుకున్నప్పుడు రాజకీయమే కాకుండా ఒక ఎన్జిఓ కూడా పెట్టి నేను సేవ చేస్తున్నాను. నా ఉజ్వల భారతి మహిళా సమైక్య ఎన్జిఓ 2002లో నేను పెట్టాను. ఆ సేవ ఎలాగా జరుగుతుంది, నిజమైన లబ్ధిదారులకు అందాలనే నా యొక్క అభిప్రాయం. నాకు కూడా ఏదైనా మంచి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా ఇప్పుడు చేస్తున్నాను, ఇస్తే ఇంకా ఎక్కువ చేయాలని నా యొక్క అభిప్రాయం. వాళ్ళ హృదయాల్లో మనం నిలబడాలండి, వాళ్ళ హృదయాల్లో మనం నిలిచిపోవాలి. ఏంటంటే ఆమె ద్వారా మేము ఈ యొక్క లబ్ధిని పొందాము, ఆమె ద్వారా మేము యొక్క ప్రయోజకులం అయ్యామనే ఆశ వాళ్ళల్లో కూడా ఉంటే అది మనకి చాలా మేలు చేస్తుంది. మనకు భగవంతుడు దర్శించే పద్ధతిలో మనం వెళ్ళాలని నా అభిప్రాయం. కనుక మనం జడిచేది ఏంటంటే భగవంతుడు జడవాలి, మన క్రమశిక్షణగా ఉండాలి అంతే, మనుషులు జడవక్కర్లే. గాడ్ ఫాదర్ అంటే మనం భగవంతుడినే నమ్ముకొని మనం వెళ్ళాలి. మనకి నమ్మిన వాళ్ళకి ఎప్పుడు కూడా సిద్ధాంతపరంగా కానివ్వండి, సేవ చేసే దృక్పథంతో ఉన్న రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాలని నా అభిప్రాయం. నేను చేసి మంచి పేరు సంపాదించి వెళ్ళిపోవాలని నా అభిప్రాయం. చేస్తానని కూడా వాగ్దానం కూడా చేస్తున్నాను. ఓకే, మీరు అన్నట్టు ఉజ్వల భారతి సంస్థ మహిళా సమైక్య లక్ష్యాలు ఏంటండి? అది ఎటువంటి ఉజ్వల భారతి మహిళా సమైక్యలో మా యొక్క బయలలో ఈ యొక్క తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా పేదవాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి పని చేయడం, వొకేషనల్ ట్రైనింగ్స్ అండి. మేము జనశిక్షణ సంస్థ ద్వారా మేము ట్రైనింగ్ అయ్యి ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చాం. బాటిక్ ప్రింటింగ్స్, టై అండ్ డై ఎలా చేయాలి, ప్రింటింగ్స్ ఎలా చేయాలి, తర్వాత అగరబత్తీలు ఎలా తయారు చేయాలి, ఈ ఫేస్ పౌడర్లు ఎలా తయారు చేయాలి, ఫెనైల్ ఎలా తయారు చేయాలి, అలాగా మేము ఎక్కువగా హెల్ప్ చేయడం మొదలు పెట్టాము. స్వయం ఉపాధి పథకాల కింద వాళ్ళకి మేము డెవలప్మెంట్ చేసి మేము వాళ్ళకి ఉన్నత స్థాయిలోకి పెంచాలని, మహిళల్ని ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మేము శిక్షణ ద్వారా జనశిక్షణ సంస్థ ద్వారా మేము ట్రైనింగ్ అయ్యి మా ఆర్గనైజేషన్ 10 మంది మహిళలు కూడా ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ నుంచి మేము లోన్లు కూడా వాళ్ళకి ఇప్పించి వాళ్ళ ఆర్థికంగా బలపడడం కోసం, మహిళల కోసం మేము ఎక్కువ కృషి చేయడం జరిగింది. మా బయలులో ఉన్నట్టుగా మా చిరకాల వాంఛ ఏంటంటే మా యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో అంటే మా ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా డబ్బు అంటే మేము ఇబ్బంది పడే పరిస్థితుల్లో లేవు కనుక, సొంత ఇల్లు వాళ్ళమే కనుక వృద్ధుల ఆశ్రమం పెట్టాలని మా చిరకాల వాంఛ. మాది కూడా అక్కడ పెట్టామండి. ఎందుకంటే బిడ్డలు తల్లిదండ్రులని విడిచిపెట్టి వాళ్ళు చేసే తప్పని నేను అన్ను, కానీ వాళ్ళ సంపాదన కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం బిడ్డలు దూరం అవుతున్నారు తల్లిదండ్రులకి. వాళ్ళకి ఆ యొక్క దూరాన్ని, బాధని తప్పించి మేము వాళ్ళకి ఆత్మీయంగా, ప్రేమగా, అభిమానంగా వాళ్ళ నంగన చేర్చుకొని ఆ వృద్ధుల్ని ఆకట్టుకొని ఉచితంగా భోజనం పెట్టాలనండి. డబ్బులు తీసుకొని భోజనాలు పెట్టే ప్రసక్తి మా దగ్గర లేదండి. మేము ఏదో హెల్ప్ చేసి వాళ్ళకి పెట్టాలని ఉద్దేశం మీద లవ్ అగ్రవాల్ గారు కలెక్టర్ గారు కానీ గతంలో ఉన్న కలెక్టర్లకు అందరికీ నేను లెటర్లు కూడా పెట్టాను, మినిస్టర్లకు ఇచ్చాను, కానీ ఎవరు కూడా స్పందించలేదు. నిజంగా స్వార్థం లేకుండా నిస్వార్థంతో పని చేసే వాళ్ళకి లిఫ్ట్ చేయడానికి కానీ, చేయూతనందడానికి కానీ గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. నేను ఇది మాత్రం ఘంటాపదంగా చెప్పగలను. ఇప్పటికీ మా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. వృద్ధుల ఆశ్రమం అనేది నేను చచ్చిపోయిన తర్వాత మా సంస్థ ద్వారా ఉండిపోతుందే తప్ప మేము పట్టుకెళ్ళిపోయేది ఏమీ లేదండి. చనిపోయిన తర్వాత వెళ్ళేది కాదు. దీనికైనా ప్రభుత్వాలు గుర్తించి మా యొక్క సంస్థకి ఉజ్వల భారతి మహిళా సమైక్య 13 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాము. మాకు చేయూతనిస్తే చేసి చూపిస్తాం. చేయనప్పుడు వాళ్ళే తీసుకుంటారు కదా, వదిలేరు కదా. అట్లాగా కూడా మేము ప్రయత్నాలు మా మహిళలందరం కూడా చేస్తున్నాం. ఇప్పటికి చాలా సేవలు చేస్తున్నాము. అనాథాశ్రమాలకు వెళ్తున్నాము, అన్ని ఆశ్రమాలకి అన్నిటికీ వెళ్తున్నాము, మెంటల్ హాస్పిటల్కి వెళ్తున్నాము, సెంట్రల్ జైలుకి వెళ్తున్నాము. అక్కడ కూడా రక్షాబంధన 8 మంది 900 మంది ప్రిజనర్స్కి మేము రక్షాబంధనలు కూడా కట్టడానికి వెళ్ళాం. ఆ ఎవిడెన్స్లు, ఆ ఫోటోలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. నిస్వార్థంతో మా సంస్థ నడుస్తుంది. రూపాయి ఆదాయం లేకపోయినా, అంటే రూపాయి ఫండింగ్ మాకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏది ఇవ్వకపోయినా కూడా మేము మా ఆర్గనైజేషన్ పరంగా మేము పనిచేస్తున్నామని సవినయంగా మనవి చేసుకుంటున్నాము, ధైర్యంగా చెప్తున్నాం. ఓకేనండి రాజకుమారి గారు, ఇంత సేవా దృక్పథంతో ప్రజల్లో మమేకమైపోయి ముందుకు వెళ్తున్నారు. పైగా 2 దశాబ్దాలకు పైగా మీరు ఒకే పార్టీని నమ్ముకొని ఒకే పార్టీలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మరి అలాగే ఆ పార్టీ మిమ్మల్ని గుర్తించి ఒక మంచి పదవిని ఇవ్వాలని, మీరు ఇంకా సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరి మా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తల్లి, నమస్తే. మంచి మాటలను అందిస్తున్న ఆణిముత్యాలు ఇప్పుడు చూద్దాం. అశ్రద్ధతో చేసిన పని, మధ్యలో ఆగిన వ్రతము, కలంకయుతమైన బ్రహ్మచర్యము ఫలితాన్నివ్వవు. ధమ్మపదం. విశిష్ట అతిథులతో విభిన్నంగా కొనసాగుతున్న ఈనాటి ఉదయరాగం వీక్షించారు కదా. మరి మరో ఎపిసోడ్లో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.